ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూస్తారా? ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 16 వచనము 17 వచనం చదువు. ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసి ఉన్నవారు మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతోనూ ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనమైన దుఃఖమే కనుక దుఃఖముతోనూ నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేసినట్టు వారు మాట విని వారికి లోపలి ఉంటుంది. మనం క్షమించగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమే కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గడిచిన పునరుద్ధాన దినాన్న విశ్వాస జీవితంలో విశ్వాసులు దేవుని సన్నిధిలో సంఘం పట్ల, దైవజనుల పట్ల, దేవుని పట్ల ఎలా ఉన్నారో చెప్పుకొచ్చారు. చెప్పారా లేదా? ఎక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, సంఘంలో విశ్వాసులు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. సంఘంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరినొక సమాధానం కలిగి ఉండాలి, ఒకరినొక ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేకపోతే, సమాధానం లేకపోతే, విశ్వాసంలో ప్రేమ లేకపోతే సంఘము కట్టబడదు. సంఘం కట్టబడకపోతే కుటుంబాలు కట్టబడదు. ఎవరి కుటుంబాలు? సంఘానికి ఏ కుటుంబాలు అయితే వస్తున్నాయో ఆ కుటుంబాలు కూడా కట్టబడదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట మీకు చెప్పాలంటే, రేపు ఒక దినాన్న మీకు అర్థం కావాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఒక మాట చక్కగా రాయబడి ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. గట్టిగా చూడగలనా? ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో మనం ఎలా ఉండాలి? చెప్పాలి. మీరు ఎలా ఉండాలి? మనం అంతా విశ్వాసం, దేవుని బిడ్డలం కదా. ఇప్పుడు మనం అందరం దేవుని పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని ఆలయముగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొక ఐక్యత కలిగి ఉండాలి, ఒకరినొక సమాధానం కలిగి సంఘం ఏకమై ఉండాలి. హల్లెలూయా. సంఘం అంతా ఏకమై ఉండాలి. వీరిలో ఎప్పుడు కూడా కలహాలు ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు. వీరి మధ్యన ఎలాంటి తారతమ్యాలు ఉండకూడదు, ఎలాంటి వంకర ఆలోచనలు, వంకర తలంపులు, వంకర బుద్ధులు. పితరులు అంటారు, బైబిల్లో రాయబడి ఉందన్నమాట. పితరులు అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఇలాంటివి ఏమి కూడా మన సంఘంలో ఉండకూడదు. అలా ఉంటే ఆ సంఘం ఏమవుతుందంటే సంఘం చెడిపోతుంది, సంఘం విచ్ఛిన్నం అయిపోతుంది, సంఘం పాడైపోతుంది. సంఘం పాడైపోతే దేవుడు ఏమంటున్నాడు? నా సంఘము లేదా నా ఆలయం ఎవరైనా పాడు చేస్తే ఏమన్నాడంటే, చదవండి అమ్మ గట్టి, ఏమన్నాడు? అదండి, నేను చెప్పట్లేదండి. కొరింథీయుల సంఘానికి అపోస్తల పౌలు గారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధుడకు దేవుడు ఉంటాడు. పరిశుద్ధుడకు దేవుడి ఆలయాన్ని అపవిత్రపరిచినట్టు వారు
పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. అది యేసు ప్రభువు చూస్తారు. చూసి నా దేవుని మందిరం, నా తండ్రి యొక్క ఆలయాన్ని వీరు అపవిత్రమగాను, వ్యాపారాలను, గొప్పలను, పావురాలను దొంగిలెళ్ళి వారు భయంకరమైన పరిస్థితులు ఆ దేవాలయంలో చేస్తున్నప్పుడు ఆయన కోపం వస్తుంది. ఆయన కోపం వచ్చి, నా దేవుని యొక్క దేవాలయాన్ని మీరు అపవిత్రపరుస్తారా? నా దేవుని యొక్క దేవాలయాన్ని, నా తండ్రి ఆలయాన్ని దొంగల గృహముగా మీరు మారుస్తారా అని కోపపడతాడు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి ఆ పావురాలను, ఆ గొర్రెలను, అక్కడ ఉన్న వాటినన్నిటినీ ఆరోగ్యం వండుతారు. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటంటే, దేవాలయము, దేవుని మందిరము, సంఘము ఎప్పుడు పరిశుద్ధముగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ చుట్టూ ఉన్నట్టు లోకాధికారికి, ఈ చుట్టూ ఉన్నట్టు రంగుల వలయానికి, ఈ చుట్టూ ఉన్నట్టు కాకన్యానికి, ఈ చుట్టూ ఉన్నట్టు మాలిన్యానికి ఇక్కడ అనేకమైన దుష్టక్రియలు ఉంటాయి, దుష్టాత్మలు ఉంటాయి, అనేకమైన పిశాచాత్మలు ఉంటాయి, అనేకమైన రోగాలు ఉంటాయి, అనేకమైన వ్యాధులు ఉంటాయి. ఈ ప్రాంతంలో అనేక విధాలుగా అనేక శ్రేష్ఠుల చేత పాడు చేసే శత్రువ భక్తిహీన జనంగా కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. నిజానికి ఆ జనంగానికి తెలియదు ఇది మమ్మల్ని ఆవరించి ఉంది, దీనివల్ల మేము నష్టపోతాం మనకి తెలియదు, కానీ చెప్పున వినే పరిస్థితిలో వాళ్ళు వెళ్ళు. అయితే ఇక్కడ సంఘము ప్రతి కుటుంబం ఎలా ఉండాలంటే, వారి మధ్యన ఆకాశమందున్న జ్యోతుల వలె ఉండాలి. వారు ఎలా ఉండాలంటే, జీవవాక్యముల చేత బట్టి, పిలుపులు రాసిన పత్రికలో చెప్తాడు సంఘం ఎలా ఉండాలట, జీవవాక్యముల చేత బట్టి ఆకాశమందున్న జ్యోతుల వలె ఉండాలట. ప్రియులారా, ఎలా ఉండాలండి? ఆకాశమందున్న జ్యోతుల వలె ఉండాలట. ఆకాశమందున్న జ్యోతుల వలె ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూస్తారా మాట ఒకసారి? ఎన్నో 14 చదువుతారా? 13 చదువుతారా? చదవండి. ఎందుకనగా దేవుడి వినండి. మూర్ఖమైన వక్ర జనంగా మధ్య నిరాపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు, దేవుని కుమారులకున్నట్లు సొనుగులు, సంకుచితములను మాని సమస్త కార్యములు చేయడి. అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణముగా కలుగును. అదండి, ఇవేమీ సొంత మాటలు కాదండి. అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీలకు సంఘానికి, అంటే ఈ రోజు నీకు నాకు బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజు వాళ్ళ గురించి కాదు మాట్లాడింది, ఆ రోజు వాళ్ళతో మాట్లాడుండొచ్చు, కానీ ఈ రోజు నీతో నాతో మాట్లాడు. నమ్ముతారా? ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నమ్ముతారా నమ్మరా? నేను చెప్పే మాట కాదు, చూడండి ఒకసారి నమ్మాలో మానాలో మీకు చూపిస్తున్న మాట. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. 1, 2 చాలు. పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఎబ్రీయుల సంఘానికి, అలాగే ఈ రోజు యేసుక్రీస్తు సంఘానికి అనుకుందాం, మన సంఘానికి అనుకుందాం, మనకు అనుకుందాం. ఇప్పుడు మాట్లాడలేదు ఆయన, పూర్వమే మాట్లాడాడు. ఆ మాటలే యేసుక్రీస్తు ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో మీ దాసుడు, దేవుడి యొక్క దాసుడు ఏంటి, సంఘ కాపుల ద్వారా ఈరోజు మనతో మాట్లాడు. అలాగే
ఇది మాట్లాడడానికి ఏమి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అప్పుడే మాట్లాడవచ్చు. ఆ మాటలే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, ఆ రోజు యోధా వారికి చెప్పాడు, ఆ రోజు అననీయ సంతతి వారికి చెప్పాడు, ఆ రోజు ఎబ్రిల్కి చెప్పాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పటికి అన్యజనంగమైనట్టు మనము, క్రీస్తుని ఎరగినట్టు మనము, దేవుని ఎరగినట్టు మనము, ఎరిగిన ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినట్టు మనం ఎలా ఉండాలో ఈరోజు మరలా మనకు చెప్తున్నాడు. ఆయన మార్పేమీ లేదు, ఆయన మాట మార్చట్లే, ఆయన వాక్యంలో మార్పేమే, మనమే మారిపోతాం. మాట ఇస్తాం, ఆయన మాట ఇస్తే జరగదు. ఆయన ఏది చేసినా ఖచ్చితంగా దేవుని మాట సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, సంఘంలో ఈ చుట్టూ ఉన్న వారికి అలాంటి పరిస్థితులు కలుగునంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే జీవవాక్యముని చేత పట్టుకొని ఆకాశమందు లేదా లోకమందు జ్యోతుల వలె ఉండాలి. ఈ మాట మీకు ఇంకొక సందర్భం చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు అనుకుంటున్నాను. 13వ అధ్యాయం 47, 48 ఒకసారి చూడండి. నీవు భూదిగంతముల వరకు యాలి అనగా చెప్పాలి. యాలి అనగా నీవు భూదిగాంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా నుంచి ఉన్నాను అని ప్రభువు నాకు ఆజ్ఞాపించింది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యము మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించి ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించినట్లు గాని యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణంలో ప్రముఖులను రేపి పౌరులకు బర్నబాకు ఏం చేశారట? చదవండి. వారి హింస కలుగు చేసి వారిని తన ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. దేవునికి స్తోత్రం. సత్యం మాట్లాడితే ఇలా ఉంటుందండి. ఏం మాట్లాడితే యేసుప్రభు సత్యమే మాట్లాడారు. పరిచయులు, సద్దుకీయులు వీరు యేసుప్రభుని సులువెక్కేదాకా నిద్రపోలేదు. యేసుప్రభుని చంపే వరకు నిద్రపోలేదు. మాట్లాడితే మాట్లాడేవారు కానీ యేసుప్రభుని ఎలా పట్టుకోవాలి, ఎలాగ అప్పగించాలి, ఏ రోజు ఎలాగా ఈయన వారి మధ్య లేకుండా ఈయన పూర్తిగా తీసేయాలని ఒక కంకణం కట్టుకున్నారు. మీకు అర్థమైందండి? అపోస్తలుడు పౌలు గారు బర్నబా కూడా దేవుని వాక్యం చెప్తుంటే వారిని అక్కడ నుండి అన్యజనులందరూ చాలా మంది మధ్యన వారిని పట్టుకొని ఎలాంటి వారంటే తెలుసా? భక్తి మర్యాద కలిగిన స్త్రీలట. భక్తి ఉన్నవారే. ఏ భక్తి ఇది? ప్రభువునందు భక్తి కాదు, ప్రార్థించేవారు కాదు, వీరు భక్తి కలిగిన వారే. వీళ్ళు వారికి విమర్శ కలుగు చేసి వీళ్ళిద్దరిని అక్కడి నుంచి తరిమి కొట్టేశారు. హల్లెలూయా. సత్యాన్ని అంగీకరించలేకపోయారు, నీతిని అనుసరించలేకపోయారు, వాస్తవాలు వారికి వంట పట్టకుండా దూరముగా వారు ఎదిగింది ఆరంభం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఎలాగోలా బతికేయాలనుకున్న చాలా మంది, ఏం బ్రతకాలనుకున్న వాళ్ళే చాలా తక్కువ. హల్లెలూయా. మెల్లగా బ్రతకడానికి అయితే ఎలా బ్రతికారు అనే బ్రతుకు అనేది ఎలా ఉంటుంది అంటే ఏం బ్రతకారా అనిపించి నేను ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి. వెళ్తే అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఎలా రావాలి చెప్పండి?
హైదరాబాద్ వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన నేను ఇక్కడికి ఎలా రావాలి? ఇక్కడ ఏ హీనత అయితే అనుభవించానో, ఇక్కడ ఏదైతే అనుభవించానో హైదరాబాద్ వెళ్ళి కూడా అదే అనుభవించి రావాలా? ఊరు విడిచిపెట్టేశాడు, ఈ ప్రాంతాన్ని వదిలేశాడు, వెళ్ళాడు, చక్కబడ్డాడు, స్థిరపరచబడ్డాడు, సబాస్ బాగున్నాడు, పర్వాలేదు, మంచి పేరు తెచ్చు అనిపించుకుంటారా? ఇక్కడ ఎలా ఉన్నాడో వాడు అక్కడికి వెళ్ళాడు, బుద్ధి మారలేదు అనిపించుకుంటామని. ఏమండి చెప్పండి, ఏమండి నాగరాజు చెప్పాలి, మార్చుకుని రావాలి, అంతేనండి, మార్చుకుంటాం. లోకంలో ఉన్నప్పుడు అలాగే ఉంది, పాపంలో ఉన్నప్పుడు అలాగే ఉంది, అంధకార సంబంధములు ఉన్నప్పుడు అలాగే ఉంది. లోకరక్షకుడు అనేది క్రీస్తు వెలుగైనట్టు ఆ వెలుగులోకి వచ్చి మరి అలా ఉండడం అంటే ఇక మానవా మనం? ఇక భక్తుడు దావీదు, నేను గత వారం చెప్పాను, మీ రక్షణానందం నాకు మరలా కనిపించాయి. నేను లోకములో పడిపోకుండా, పాపములో పడిపోకుండా నా అంతరంగములందు శుద్ధి హృదయము కలిగించాయి, నాందు సమతగల మనసు దయచేయి, నన్ను నూతన పరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చారు. ఇక ఇప్పుడు మనం చదువుకున్న 13 అధ్యాయం 16, 17 వచనాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఎవరికైనా క్రీస్తు, నువ్వు క్రీస్తు అంగీకరించినట్టు వ్యక్తివి ధర్మం చేయడం మర్చిపోవద్దు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఒక 2 రూపాయలు, 2 రూపాయల వల్ల నీకేమో నష్టం వచ్చింది. అలాగని ప్రతిరోజు వెయ్యవు కదా, ప్రతిరోజు వెయ్యవు కదా. 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు, ఆ 100 రూపాయలు 10 రూపాయలు పోతే ఎలా బ్రతుకుతావు అనుకోక అది రెడ్డి పార్శ్వవాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న క్రైస్తవులకునండి, మన సంఘంలో అందరూ మంచోళ్ళు, అందరూ చెడ్డోళ్ళు అని కాదు. క్రైస్తవులకునండి భయంకరమైన బాధాకర విషయం ఏంటంటే, దేవుడికి ఇచ్చిట్లో దొంగలం అయిపోతాం. మలాకి రాసిన గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్తాడు, నాకు ఇవ్వాల్సింది ప్రతిదీ దొంగిలిస్తున్నాం అని చెప్తాడు. మనం దొంగలం అవుతాం. ఏమేమి దొంగిలిస్తున్నాం? సమయాన్ని దొంగిలిస్తున్నాం, 10వ భాగాన్ని దొంగిలిస్తున్నాం, తనకు రావాల్సిన ఘనతను దొంగిలిస్తున్నాం, తనకు రావాల్సిన మహిమను దొంగిలిస్తున్నాం, తనకు రావాల్సిన ప్రతిదాన్ని మనం ఏం చేయలేదు, ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాం? నాకు అది చూడాలి, నీకు చెప్తాను, నేను చెప్పుకుంటూ వస్తున్నాను అంతే. ఇది మనం దొంగిలిస్తున్నాం. కానీ మీ దగ్గర నుంచి దేవుడు ఏం దొంగిలించాడు? ఏం దొంగిలించాడు? ఏమైనా దొంగిలించాడు ఆయన?